చేసినటువంటి పరమోత్కృష్టమైన శ్లోకాల్లో ఇవాళ చెప్పబోతున్నటువంటి శ్లోకం ఒకటి. ఇది సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగిన శ్లోకం కాదు, అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలదు. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మనకి అమ్మవారి యొక్క పాపటని దర్శనం చేయిస్తారు. ఎందుచేత అంటే అమ్మవారు కూర్చుని ఉన్నప్పుడు సాధారణంగా అమ్మవారి శిరస్సు మీద కిరీటంతోనే కూర్చుని ఉంటుంది తప్ప కిరీటం లేకుండా అమ్మవారి దర్శనం మనం ఎప్పుడూ చెయ్యలేం కదా. దేవాలయంలో తల్లి ఎప్పుడూ కిరీటంతో ఉంటుంది. ఉన్నప్పుడు మీకు అసలు అమ్మవారి యొక్క కేశ సంపదే మీకు దర్శనం అవ్వదు. అవనప్పుడు అమ్మవారు తీసినటువంటి పాపట మీకు ఎలా దర్శనం అవుతుంది? అవదు. ఒకవేళ పాపట దర్శనం చేద్దామన్నా పాపట తీసుకునే ముందు అమ్మవారు పెట్టుకున్నటువంటి సింధూర చుక్క మీకు ఎలా దర్శనం అవుతుంది? అవదు. కానీ అమ్మవారి దగ్గర తప్పకుండా దర్శనం చెయ్యవలసినటువంటి వాటిలో అదొకటి. అలా ఎందుకు దర్శనం చెయ్యాలి? అలా చేస్తే ఏమవుతుంది అసలు? ఈ రహస్యాన్ని శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో చెప్తారు. అందులో అంటారు, తను తుక్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరా అని దిశాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం అంటారు. అది ఎంత గొప్ప ప్రయోగమో చెప్పలేను ఆ శ్లోకం. అందులో మొట్టమొదటే అంటారు, తనోతు క్షేమం. అమ్మా మాకు క్షేమము కలుగుగాక నహ. మళ్ళీ శంకరాచార్యుల వారు ఎక్కడెక్కడ మాట్లాడినా నాకొక్కడికే 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 అనరు. మనలో ఎవరమైనా, మీలో ఎవరైనా దర్శనం చేశారేమో నాకు తెలియదు, కానీ నిజంగా ఒక్కసారి మీరు అంతరంగంలోకి వెళ్ళి విచారణ చేసి మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా అమ్మవారు జుత్తు పాపట తీసుకున్నప్పుడు ఈ ముందు పెట్టుకునేటటువంటి సింధూర బొట్టు చుక్క మీరు ఎప్పుడైనా దర్శనం చేశారా? నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో 99.9% మంది అసలు అటువంటి దర్శనం చేసి ఉండి ఉండరు. అసలు అలా ఒకటి ఉంటుంది, దాన్ని దర్శనం చేద్దామన్న స్పృహ కూడా మనకు ఉండదు కదా. అయితే దాని గొప్పతనం ఏమిటి? ఎందుకు అలా దర్శనం చేయడం? ఆ దర్శనం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి చెప్పాలి కదా శంకరులు. శంకరాచార్యుల వారి దగ్గర ఒక గొప్ప శక్తి ఉంది శ్లోకాలు రాయడంలో. ఆయన ఎప్పుడూ కూడా చాలా పొదుపైనటువంటి ఇల్లాలు ఎంత జాగ్రత్తగా భర్త కొని తెచ్చినటువంటి వంట సామాగ్రి వాడుకుంటుందో అలా శంకరాచార్యుల వారు ఎక్కువ పదాలు వెయ్యరు. అసలు ఒక విషయం చెప్పవలసి వస్తే ఒక్క పదమే వాడతారు. ఒక విషయం చెప్పడానికి ఒకటి కన్నా ఎక్కువ పదాలు అసలు వేయరు శంకరులు. అలాంటి శంకరులు ఈ శ్లోకంలో ఒకే విషయం చెప్పడానికి 4 మాటలు వేశారు. అలా 4 మాటలు వేశారు అంటే మీరు ఆ శ్లోకాన్ని 15 మాటలు 50 మాటలు 100 మాటలు చదివి 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 ఇందులో ఎందుకు ఇన్ని మాటలు వేశారు శంకరాచార్యులు వారి ఈ మాట అని చెప్పి మీరు తరచి తరచి చూడాలి. అందులో గొప్పతనం చూడండి. తనో తుక్షేమం నహ అంటారు. నహ అంటే మాకు, మా అందరికీ. ఈ శ్లోకాన్ని ఎవరు చదువుకుంటున్నారో వారందరికీ, ఈ శ్లోకమునకు వ్యాఖ్యానం ఎవరు వింటున్నారో వారందరికీ ఏం కలగాలి? తనోతు క్షేమం, క్షేమం కలగాలి. క్షేమం అంటే ఏమిటి? ఉన్న వస్తువులు ఉన్నట్టుగా ఉండి మనకున్నటువంటి ఐశ్వర్యం నిలబడి అమ్మవారి యొక్క అనుగ్రహము మన యందు ప్రసరించడం. అది ఎటువంటి అనుగ్రహం ప్రసరించాలట? తనోతు క్షేమం న స్తవ వదన సౌందర్య లహరి. అమ్మా నీ వదన సౌందర్య లహరిని దర్శనం చేస్తున్నాను అన్నారు ముందు. అమ్మవారి యొక్క ముఖం గురించి మాట్లాడుతూ వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో అన్నారు, వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన అన్నారు. ఆవిడ ముఖంలోంచి ఒక దీప్తి, ఒక ప్రకాశం, ఒక వెలుతురు, అపారమైనటువంటి తేజస్సు వస్తుంటుంది. ఇది ముఖంలో ఉన్నటువంటి తేజస్సు మిగిలిన అవయవాలలో ఉండదా? ఉంటుంది. కానీ మీరు అమ్మవారి యొక్క తేజస్సుని అపారంగా చూడగలిగినది అమ్మ ముఖంలో చూడగలరు. ఎందుచేత? నిన్నటి రోజున మీకు చెప్పాను, అమ్మవారి కన్నులలో వచ్చేటటువంటి కాంతే అంత సౌందర్యవంతమైతే ఇంకా అమ్మవారి యొక్క ముఖ దీప్తి ఎంత అందంగా ఉంటుంది. అమ్మవారి పెదవులు కాంతి, అమ్మవారి చుబుకం కాంతి, అమ్మవారి ముక్కు కాంతి,
అమ్మవారి కన్నులు కాంతి, అమ్మవారి నోరు కాంతి, నాలుక కాంతి. అసలు ఇంకా రహస్యం వీలైతే రేపటి రోజున చెప్తాను. శరజ్యోత్స్నా శుద్ధాం శశీత జటాజూట మకుటాం అనే శ్లోకం ఉంది. అందులో అయితే సరస్వతీదేవి ఎర్రబడిపోయింది, తెల్లటి సరస్వతీదేవి ఎర్రగా అయిపోతుంది అమ్మవారి నాలుక మీద కూర్చుని. అందుకని ఆ తల్లి యొక్క శక్తి అటువంటిది. అటువంటి తల్లి కనుక అమ్మవారి ముఖమండలాన్ని చూస్తున్నప్పుడు అమ్మవారి కళ్ళ వంక చూశారా చాలు మనస్సు లయమైపోతుంది. అమ్మ పెదవి వంక చూశారా మనస్సు లయమైపోతుంది. అమ్మ దంత పంక్తి వంక చూశారా మనస్సు లయమైపోతుంది. అసలు అమ్మ చిరునవ్వు నవ్విందా చెప్పనే అక్కర్లేదు. అమ్మవారి చెవులు చూశారా గొప్ప సౌందర్యం, పుష్పాల గుత్తులు పెట్టుకుని ఉంటుంది ఆవిడ. అందుకని ఏ అవయవానికి ఆ అవయవమే అందం. అందున ప్రత్యేకించి జ్ఞానేంద్రియాలు చాలా అమ్మవారి ముఖంలోనే ఉంటాయి, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక ఇవన్నీని. అందుకని అమ్మ నీ ముఖంలోంచి వచ్చేటటువంటి ఆ తేజస్సుందే, ఆ వెలుగుందే, ఆ కాంతుందే, అది చూసేటప్పటికమ్మా సౌందర్యలహరి. అసలు ఈ పుస్తకానికి పేరు ఏది ఉందో ఆ పేరు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ప్రయోగం చేశారు. ఏమని? అమ్మా తను తుక్షేమం నస్తవ వదన సౌందర్యలహరి. అమ్మ నీ ముఖం చూసేటప్పటికీ అందులోంచి వచ్చేటటువంటి ఆ దీప్తిని, ఆ కాంతిని చూసేసరికి మా యొక్క దరిద్రమంతా పోయి మాకు సుఖము, సౌభాగ్యము, ధనము వర్ధిల్లుగాక, క్షేమము కలుగుగాక అంటూ శంకరులు అంటారు. పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి. సీమంతం అన్నారు. అది ఒక చిత్రమైనటువంటి మాట. సీమంతము అనగానే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? సీమంతం అనగానే ఆడవాళ్ళందరికీ జ్ఞాపకం వచ్చేటటువంటి విషయం, ఆడవాళ్ళు గర్భం ధరించి ఉన్నప్పుడు ఒక ఉత్సవం చేస్తారు, ఏదో 6వ నెలలోనో. అసలు న్యాయంగా అయితే ఆ సమయంలోనే 6వ నెల నుంచి ధర్మశాస్త్రంలో చాలా నిబంధనలు ఉన్నాయి. ఇంకప్పటి నుంచి స్త్రీ జుత్తు విరబోసుకుని ఉండకూడదు, పగటి పూట ఎక్కువ నిద్రపోకూడదు, ఆ తర్వాత బొగ్గు ముట్టుకుని ఏది రాయకూడదు, బూడిదని కాళ్లతో కాని చేతులతో కాని ఎక్కువసేపు స్పృశించకూడదు, కాలివేళ్లతో నేల మీద ఏది రాయకూడదు, అసుర సంధ్య వేళ గడప దాటి బయటికి వచ్చి నిలబడకూడదు. ఇలా ధర్మశాస్త్రం చాలా నియమాలు చెప్పింది. లోపల పెరిగేటటువంటి బిడ్డ యొక్క ఔన్నత్యం పెరగాలంటే అవి పాటించాలి అంది. భర్త సీమంతము అని ఒకటి చేస్తాడు కదా, మనకు అదే కదా తెలుసున్నది సీమంతం అంటే. ఇవాళ శంకరాచార్యులు వారు అమ్మవారి జుట్టు సీమంతం అంటున్నారు. జుట్టు సీమంతం ఏమిటి? మనకి తెలుసున్నది గర్భిణి అయిన స్త్రీకి సీమంతం తెలుసు మనకి. అసలు దాని పేరు సీమంతం కాదు. ఆడవాళ్ళకి చేసేటటువంటి ఉత్సవాన్ని ఇవాళ మనం ఏమండి మా అమ్మాయికి గాజులు పెట్టిస్తున్నాం, మా కోడలికి గాజులు పెట్టిస్తున్నాం, లేకపోతే మా అమ్మాయికి సీమంతం అండి, మా కోడలికి సీమంతం అండి అంటున్నాం మనం. అసలు దాని పేరు ఏమిటో తెలుసా అండి? అసలు దానికి ఉన్న పేరు వేరు. సీమంతోన్నయనము అని పేరు దానికి. సీమంతోన్నయనము అని పిలవాలి. ఎందుకు అలా పిలుస్తారో తెలుసా? సీమంతం అంటే అమంగళకరమైనటువంటి అనేక మంది 6వ నెల దాటుతుండగా గర్భిణీ స్త్రీ చుట్టూ చేరుతాయి, ఎలాగైనా ప్రమాదం తీసుకురావాలని. అలా తీసుకురాకుండా, అలాంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండాలంటే ఇవాల్టి రోజున సీమంతం అంటే దేనికి పనికి వస్తుందంటే, మీరు ఇన్ని రకాల స్వీట్లు తీసుకొస్తారు, మేము ఇన్ని రకాల స్వీట్లు తీసుకురావడం, అంతే సీమంతం. అది కాదు సీమంతం అంటే. సీమంతోన్నయనము అంటే ఆ రోజున భర్త వచ్చి ఆ స్త్రీ యొక్క జుట్టు 2 జడలుగా ఉన్నదాన్ని విప్పి పైకి ఎత్తి కడతాడు. కట్టే ముందు భర్త పాపట తీయాలి ఆ రోజున. ఆ భర్త పాపట తీసేటప్పుడు ఎలా పడితే అలా దివ్యన్నట్టుకుని పాపట తీయకూడదు ఆ రోజున. ఆ రోజున ఏదైనా ఒక అడవి దున్న యొక్క ఒక పెద్ద ముళ్ళు ఒకటి తీసుకొచ్చి, ఓ చిన్న ముల్లో దాంతో శమీవృక్షపు శాఖని ఓ చిన్న కొమ్మని కలిపి రెండింటినీ కలిపి పట్టుకుని పాపటలోకి అలా దువ్వెన్న ఎలా పెడతారో అలా పెట్టి వెంట్రుకలని అటు ఇటు తిప్పి, ఉన్నయనము అంటే ఆ జుత్తుని ఇలా పైకెత్తి తాడు పెట్టి కట్టకూడదు, రిబ్బన్లు పెట్టి కట్టకూడదు. ఆ కట్టేటప్పుడు బతికున్నటువంటి గొర్రె యొక్క ఉన్ని తీసుకొచ్చి తాడు పేని ఆ తాడుతో కట్టి కింద ముడివేస్తాడు. అలా చేస్తే అదిగో అది సీమంతోన్నయనము. అసలు ఆ ఉన్నయనము అన్నది తీసేశారు. ఇప్పుడు అసలు లేనే లేదు ఆ మాట.
మా ఇంట్లో సీమంతోన్నయనము అంటే సీమంతమేనా ఇంకేమన్నానా అని అడుగుతారు. అసలు దాని పేరు సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అంటే ఏమిటి? జుత్తు పాపట తీయుట. జుత్తు పాపట తీయటాన్ని సీమంతం అంటారు. మీకు ఇంకా దీని గురించి స్పష్టంగా చెప్పాలంటే సీమ అన్న మాట మీరు ఎప్పుడు వాడతారు? సీమ అంటే హద్దు అని గుర్తు. సీమ అంటే రాయలసీమ, తెలుగు సీమ, పల్నాటి సీమ, తమిళ సీమ, ఇలా కదా చెప్తాం. సీమ అంటే అక్కడి వరకు ఉన్నది, రాయలసీమ ఎక్కడి వరకు ఉన్నది, ఫలానా చోటు వరకు ఉన్నది, ఒక హద్దు చెప్తాం. మీకు తెలియకుండానే మన దేహమునకు కూడా రెండు సీమలు ఉంటాయి. రెండు సీమలు అంటే రెండు హద్దులు. ఏమిటా హద్దులు? ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. ఈ రెండు హద్దులు. ఈ రెండు హద్దుల్ని సీమంతాలు. సీమ అంటే హద్దు, అంతం అంటే అక్కడతో అయిపోవడం. సీమ ప్లస్ అంతము సీమంతము. అయిపోయింది కాబట్టి, ఇక్కడతో అయిపోయింది కాబట్టి ఇది సీమంతం, ఇది సీమంతం. అసలు సీమంతం అన్న పేరు ఎక్కడో తెలుసా అండి? విడతీస్తేనే సీమంతం వస్తుంది. అందుకని సీమంతం ఎక్కడ? మీరు ఆడవారి యొక్క జుత్తు పాపట తీయబడకుండా ఉండకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం పాపట తీసి తీరాలి. పాపట తీస్తారు కాబట్టి ఆ పాపట తీసి రెండుగా విడదీసి దువ్వుకుంటారు. ఆ దువ్వుకున్నప్పుడు ఎక్కడి వరకు పాపట తీయాలి? ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ వరకు పాపట తీయకూడదు. ఎక్కడి వరకు తీయాలి? బ్రహ్మస్థానం వరకు మాత్రమే తీయాలి. బ్రహ్మస్థానము మీద ఏ వస్తువుని కదపడానికి వీల్లేదు ఇంకా. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే పాపట. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసేటటువంటి పాపట ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ ఆగిపోతే దాన్ని సీమంతము అంటారు. అది అసలు సీమంతానికి అర్థం. ఇవాళ శంకరాచార్యులు వారు మాట్లాడుతున్న సీమంతం అది సీమంతం. ఆ సీమంతం గురించి చెప్తూ శంకర భగవత్పాదులు అంటారు, అదిగో అమ్మవారి సీమంతం ఉందే అంటే అమ్మవారి యొక్క నల్లని జుత్తుందే, ఆ జుత్తుని అమ్మవారు సీమంతం చేసిందిట. అంటే అమ్మవారు చక్కగా దువ్వుకుని రెండు పక్కల నల్లగా తుమ్మెదల బారుల్లా నల్ల కలువల్లా ఉన్నటువంటి జుత్తుని అలా దువ్వుకుందిట. అలా దువ్వుకున్నప్పుడు చిత్రం ఏం జరిగింది? అక్కడే ఆశ్చర్యమంతా ఉంది. అమ్మవారు సింధూరం పెట్టుకుంది ఇక్కడ. ఈ సింధూరం, అసలు సింధూరం పెట్టుకోవడం గురించి ఒక గొప్ప రహస్యం ఉంది. అసలు ఇక్కడ సింధూరం ఎందుకు పెట్టుకోవడం అంటే, చాలా మందిలో ఉన్నటువంటి తప్పునానుడు ఏమిటంటే బొట్టు పెట్టుకోవడమే గొప్ప, సింధూరం పెట్టుకోవడం కాదు అని. అసలు మీ భర్త యొక్క ఐశ్వర్యం దేన్ని బట్టి నిర్ణయింపబడుతుందో తెలుసా అండి? మీరు పెట్టుకునేటటువంటి సింధూరమును బట్టి నిర్ణయింపబడుతుంది. ఆవిడ ఇంటికి వచ్చిన తరువాత ఆయనకి కలిసి వచ్చినా, ఆయనకి ఐశ్వర్యము నిలబడినా, ఆయనకి 4 రూపాయలు ఉన్నా, ఆయన వెళ్ళినటువంటి పనులు అయినా ఎక్కడి నుంచి కలిసి వస్తుందో తెలుసా? కలిసి వచ్చేది ఆడది ఇక్కడ పెట్టుకున్న బొట్టులోంచి వస్తుంది. మీరు ఇక్కడ పెట్టుకునే బొట్టు, ఇక్కడ బొట్టు తరువాతి బొట్టు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ధర్మశాస్త్రం. మీరు ఇక్కడ బొట్టు పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మరిచిపోతే భర్తృద్రోహం. అలా చెయ్యకూడదు. మెట్టినింటి యొక్క వైభవాన్ని కోరుకున్న స్త్రీ, తన భర్త వృద్ధిలోకి రావాలని కోరుకున్న స్త్రీ, తాను ఏ ఇంటికెళ్ళిందో ఆ ఇంట్లో వంశము నిలబడాలని కోరుకున్న స్త్రీ, తనని ధర్మక్షేత్రముగా స్వీకరించినటువంటి పురుషుడికి కొడుకులు పుట్టి ఆ వంశం తరగాలని కోరుకున్న స్త్రీ ఖచ్చితంగా సింధూరం పెట్టుకోవాలి ఇక్కడ. ఆ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? మీరు క్షమించండి, వాళ్ళు ఎవరైనా అలా ఉంటే నేను ఏదో దాని గురించి విమర్శ చేశానని మాత్రం అనుకోకండి. ఉన్న విషయం నేను చెప్పాలి కాబట్టి శ్లోకంలోని చెప్తున్నాను అంతే. అందుకని ఇక్కడ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? సీమంతంలో, సీమంతం అంటే ఆ పాపట తీయడంలో నేను ఎక్కడెక్కడ సీమంతము అన్న మాట వాడినా మీరు ఇవాళ గర్భిణీ స్త్రీల సీమంతాన్ని గుర్తు తెచ్చుకోకండి. నేను చెప్పే సీమంతం అంటే ఇది సీమంతం, పాపట. ఈ సీమంతంలో ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు సింధూరాన్ని? ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇక్కడ పెట్టుకోవడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. ఇక్కడే ఎందుకు పెడతారంటే లక్ష్మీదేవిని లక్ష్మీదేవిగా అర్చన చేస్తారు. కానీ లక్ష్మీదేవి యొక్క మూర్తి లక్ష్మి. మీరు వెళ్ళి అమ్మా నీ అనుగ్రహం మాకు కలగాలని అడుగుతారు. పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు ఆయన కన్నా పెద్దవాడైన మామగారు అల్లుడి కాళ్ళు కడిగి పళ్ళెంలో పెట్టి